ఇప్పుడు ఆ పేరు చెప్పిన తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు ఇంటికి వస్తుంటారు, మాట్లాడుతుంటారు, భార్యను తీసుకొస్తాడు, పిల్లల్ని తీసుకుంటూ పలకరించిపోతుంటారు. కాకపోతే ఆయన ముందు ఎంఆర్పిఎస్లో పనిచేసినాడమ్మ. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంఆర్పిఎస్లో పనిచేసినాడు. మంచిగా సమర్థవంతంగానే పనిచేసిండు. కానీ ఒక లక్ష్యం సంపూర్ణంగా పూర్తయ్యేంత వరకు పనిచేసిన వాళ్ళందరూ మన ఎంబడి ఉంటారని మనం అనుకోవద్దు కదమ్మా. కొంతమంది జారిపోతారు, కొంతమంది ఇంట్లో కూర్చుంటారు, లేదా కొంతమంది ద్రోహులుగా మారుతారు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అట్లాంటి సమయంలో మీరు అన్న పేరు సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో చేరి ఈ పార్టీలో చేరి కొన్ని అవకాశాలు. ఉదాహరణకు మేము కేసీఆర్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు మా తమ్ముడు కేసీఆర్ ఒకరోజు కేసీఆర్ మీద వాళ్ళ ఇంటి మీద యుద్ధం చేయడానికి వెళ్ళాం. అప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని అడ్డుకొని ప్రయత్నం చేశాడు అనుకుందాం. అట్లనే ఇప్పుడు కాంగ్రెస్లో గతంలో ఉన్నాడు, లేదా ఇంకో దాంట్లో ఉన్నాడు. మేము కాంగ్రెస్తో పోరాటం జరుగుతుంది అనుకో, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు విమర్శలు వస్తాయి. ఇంకా అట్లా చూసామే కానీ ఎప్పుడు కూడా మాకు నెగిటివ్ అనేది లేదమ్మా. ఆయన ఇప్పటికీ వస్తాడు, వాళ్ళ భార్యను తీసుకొస్తాడు, పిల్లల్ని తీసుకొస్తాడు, పలకరిస్తాడు. ఏదైనా సందర్భం మన బీజేపీలో ఉన్నప్పుడు అన్న మన సహకారం కావాలన్నాడు. ఇట్లుంటుంది. ఈయనది వేరు, మీరు అన్న మొదటి పేరు వేరా. మొదటి పేరు తెలిసి ద్రోహం చేసే ప్రయత్నం చేయబోయాడు. తర్వాత ఏపీలో మీరు ఎన్డీఏ కూటమికి సపోర్ట్, తెలంగాణలో బీజేపీ. అవునా? వన్ సైడ్ బీజేపీ, నో కాంగ్రెస్. ఆ రోజు మా వేదిక మీద నా స్టేట్మెంట్ చూడండి తల్లి. అదే November 11 ప్రధానమంత్రి వచ్చినప్పుడు నో కాంగ్రెస్ నో బీఆర్ఎస్ అని వాయిసే ఇచ్చాం కదా తల్లి. అంతే కదా. అక్కడ బీజేపీ అంటే బీజేపీకి అలయన్స్ లేదు కదా. అక్కడ బీజేపీ, ఇక్కడ బీజేపీ పొత్తులో ఉన్నది టీడీపీ గతంలో వర్గీకరణ చేసింది, మళ్ళీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నది, వర్గీకరణ చేస్తా అంటున్నది తనే. కానీ మీరేం చేశారు మీ సామాజిక వర్గానికి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకసారి గమనిస్తే ముందు మా జాతిలో ఆత్మన్యూనత అనేది కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగింది. అవును. ఇతరులు మేము బ్రాహ్మణులం, మేము రెడ్లం, మేము కమ్మ వాళ్ళం, మేము వైశ్యులం, ఇది ఇదని చెప్పుకుంటారు. కానీ మీ కులం ఏంటంటే కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడ్డ రోజులు మా జాతిలో ఉన్నాయి. ఒప్పుకుంటాను సార్, ఒప్పుకుంటాను. ఎక్కడ మాదిగని తెలిస్తే అవమానిస్తారో, ఎక్కడ మాదిగని తెలిస్తే దూరం పెడతారో, చిన్న చూపు చూస్తారో, హేళన చేస్తారో అని చెప్పి కొన్ని వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థలో బాధలు అవమానాలు పడ్డోళ్ళం ఆడుతుంటాం. కానీ ఎంఆర్పిఎస్ వచ్చినాక తలెత్తుకొని తిరుగుతుందమ్మా జాతి. ఎస్ మేము మాదిగలు. ఓకే, ముందు కొన్ని వేల సంవత్సరాలు కోల్పోయిన ఆత్మన్యూనత భావాన్ని తొలగించుకొని ఇవాళ ఆత్మగౌరవ చైతన్యంతో ఇవాళ సమాజం ముందుకు వచ్చామమ్మా. నంబర్ 1. ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాత చాలా పేద కులాలు కూడా వాళ్ళ కులాలను సంఘాలు పెట్టుకొని మేము కూడా ఇదని చెప్పుకునే కాడికి వచ్చి అంతిమంగా మళ్ళీ కుల నిర్మూలనకు దారితీయాలి. కానీ నిన్నటి వరకు ఆధిపత్య కులాలు మాత్రమే చెప్పుకునేది, అణగారిన వర్గాలు చెప్పుకోవడానికి సిగ్గుపడేది, అందులో ఎక్కువ మాదిగలు చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు. ఆ స్థితి నుంచి బయటపడేశామమ్మా. ఒక యుద్ధం జరుగుతుందమ్మా. స్వాతంత్రం రానప్పుడు 200-300 సంవత్సరాలు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిండు అనుకుందామమ్మా. స్వాతంత్రం రానప్పుడు మనకు ఫలాలు అందవు అని చెప్పి స్వాతంత్రం కోసం కొట్లాను కదమ్మా. కాబట్టి అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు మాకు దక్కలేదని చెప్పి మాదిగల్లో ఉన్నప్పుడు ఆవేదన, అన్యాయం జరిగిన వాదాలు చూసుకొని ఉద్యమం చేస్తున్నామమ్మా అనుకుందాం కదా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పోతేనే స్వాతంత్రం వచ్చిందని చెప్పుకున్నప్పుడు పోరాటం జరిగేంత వరకు మాత్రం త్యాగాలు ఉండాల్సిందే కదా, శ్రమ ఉండాల్సిందే కదా. ఇప్పుడు మేము శ్రమ త్యాగాలతో కొన్ని ఉద్యమం చేస్తున్నామమ్మా. అంతిమంగా పరిష్కారమైంది అనుకమ్మా. కొన్ని రాబోయే 100 తరాలకు భవిష్యత్తు ఉంటుంది కదమ్మా. తర్వాత ఏం సాధించామంటే ఇంకోటి కూడా సాధించాం. ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో మొదటి 5 ఏళ్ళ ఉద్యమం జరిగిందమ్మా. 94-99 మొదటి 5 ఏళ్ళ ఉద్యమంలోనే వర్గీకరణ జరిగిందమ్మా. ఒక 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అమలు జరిగిందమ్మా. గప్పుడు మాత్రమే 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయమ్మా. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది అంత ఈజీ కాదమ్మా కదా. మరి అట్లాంటిది వర్గీకరణ జరిగిన కాలంలో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి కదమ్మా. అది మన ఎంఆర్పీ సాధించిందే కదా. అంతకుముందు 50 ఏళ్ళలో మాకు వచ్చిన ఉద్యోగాలు 18,000 అమ్మా. కానీ కేటగరైజేషన్ అమలు జరిగినప్పుడు ఉద్యోగాలు 22,000 పైగా అమ్మా. ఆ సమయంలో వేలాది మంది ఉన్నత విద్యా అవకాశాలు పొందిండ్రమ్మా. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అట్లా సంఖ్య పెరిగిందమ్మా. అంటే వర్గీకరణ పోరాటం ద్వారా కొంతకాలం వర్గీకరణ జరిగినప్పుడు మా జాతి కొంత ముందుకెళ్ళిందమ్మా. దాన్ని మళ్ళీ పలుకుబడి ఉన్న వాళ్ళు రద్దు చేసిండ్రమ్మా. ఆ రద్దయిన కాంచి తిరిగి నిలబెట్టడం కోసం మళ్ళీ ఉద్యమం జరుగుతుందమ్మా. ఈ ఉద్యమం ఇప్పుడు కీలక దశకు చేరిందమ్మా. రేపు పరిష్కారం అయిందనుకోమ్మా, ఈ రిజర్వేషన్లు ఎంతకాలం ఉంటాయో అంతకాలం వర్గీకరణ ఉంటుంది. వర్గీకరణ ఉంటే జాతి అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. 5 ఏళ్లలోనే మా జాతి కొంత ముందుకొచ్చిందనే లెక్కలు ఉన్నాయి కదా. ఓకే, మరి వర్గీకరణ శాశ్వతమైనప్పుడు అభివృద్ధి వేగవంతం అయినట్టే కదమ్మా. కాబట్టి రేపటి గెలుపు 100 తరాల రాబోయే 100 తరాల జీవితాలకు మలపమ్మా. అటు ఒక తరం కష్టపడితే పర్లే. మా తరం ఉన్నదనుకో 30 ఏళ్ళు, అవును కష్టపడతాం.
ఎవరి కోసం? 100 తరాల భవిష్యత్తు కోసం కదమ్మా. మీ మీద కొంతమంది విమర్శకులు విమర్శించే మేజర్గా ఉన్న ఒక పాయింట్ ఏంటంటే ఎస్పెషలీ ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువ కనపడతారు కృష్ణ గారు. అండ్ మోరోవర్ ఒకవైపు ఒక పార్టీ నుంచి కొంత లబ్ధి పొందారు, ఇంకొక వైపు పార్టీ నుంచి కూడా మీరు లబ్ధి పొందారు అని చెప్పని, దీని మీద మీ సమాధానం? అమ్మ, ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అవసరమైన సమయంలో అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అవసరం లేని సమయంలో అవసరమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటామమ్మా? ఎగ్జాంపుల్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఎడ్యుకేట్ చేసేటప్పుడు సమావేశాలు పెట్టుకుంటాం, సదస్సులు పెట్టుకుంటాం. కానీ ప్రజాబలాన్ని నిరూపించుకోవాలన్నప్పుడు, ప్రజాబలం ద్వారా పాలకుల మీద ఒత్తిడి పెంచాలనుకున్నప్పుడు భారీ సవాలు పెడుతుంటాం. రైట్. ఢిల్లీలో సమస్యలు ఉన్నప్పుడు ఢిల్లీలో ధర్నాలు చేస్తాం. ఒక మాట చెప్పనా, వర్గీకరణ సమస్య కేంద్రం దృష్టిలో, ఢిల్లీ దృష్టిలో పోయిన తర్వాత సౌత్ నుండి రోజులు, వారాలు, నెలల తరబడి ధర్నాలు చేసిన ఉద్యమం ఏదంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం. అందువల్ల సభలు పెట్టుకునే సమయంలో సభలు పెడతాం, ఎడ్యుకేట్ చేసే సమయంలో ఎడ్యుకేట్ చేస్తాం, ధర్నాలు చేసే సమయంలో ధర్నాలు చేస్తాం, దేనికైనా సమయం ఢిల్లీలో ధర్నాలు చేస్తే ధర్నాలు చేస్తాం. మా ప్రజాబలాన్ని నేర్పించుకోవాలన్నప్పుడు మొన్న విశ్వరూప మహాసభ ఉన్నది, ఎంఆర్పీఎస్ లేదనుకున్నారు, కానీ భారతదేశంలో ఎవరు జరిగినంత సభ జరిగింది. మరి ఎన్నికలు వచ్చినప్పుడు మా వర్గీకరణకు అనుకూలమైన శక్తులు ఎవరు, మాకు వ్యతిరేకం ఎవరు మేము చూసుకోవాలి కదమ్మా. కరెక్టే. బలం బలగాన్ని కూడగట్టుకోవాలి కదా. ఎప్పుడు ఏది కూడగట్టుకోవాలో అది కూడగట్టుకుంటాం, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాం. మరి ఎన్నికలు వచ్చినప్పుడు మా మిత్రులు ఎవరు శత్రువులు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఢిల్లీ ఉన్నది, రేపు కాంగ్రెస్ పరిపాలిస్తుంది, ఎవరు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి అవుతాడు అనుకుందాం. ఓకే, ఆయన మాకు వ్యతిరేకం కదమ్మా. ఏడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం, మల్లికార్జున ఖర్గే దళితుడు మాల అక్కడ. ఓకే, మరి రాహుల్ గాంధీ గారిని 10 సార్లు కలిశాను ఒక లెటర్ రాయమని, వర్గీకరణకు అనుకూలంగా లెటర్ రాయమని. ఓకే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఒక లెటర్ రాయనుడు మాకు వర్గీకరణ చేస్తాడని నమ్మకం ఎట్లుంటుందమ్మా? చేయడు. నరేంద్ర మోడీ గారు మాకు అనుకూలం కదమ్మా. కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ మోసం చేసినోడే అని చెప్పాను కదా. మరి కాంగ్రెస్ నమ్ముకొని ఓట్లేస్తే మాకు న్యాయం జరగదని తేలిపోతుంది కదా. మరి అక్కడ నరేంద్ర మోడీ గారు కాబట్టి అక్కడ నరేంద్ర మోడీ గారికి మేము అక్కడ సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఎవరమ్మా? మరి జగన్ అనుకూలమని గతంలో చెప్పి మళ్ళీ వ్యతిరేకంగా మారిండు కదమ్మా. ఒక లాయర్ను పెట్టమన్నా పెట్టలేదు కదమ్మా. 5 ఏళ్ళలో కనీసం అపాయింట్మెంట్ ఇవ్వమన్నా ఇవ్వలేదు కదమ్మా. కలవడానికి ప్రయత్నం చేద్దామన్నా ఇవ్వలేదు కదమ్మా. ఓకే, మాదిగ కార్పొరేషన్కు నిధులు కూడా లేవు కదమ్మా. మా సంఖ్యను తగ్గించండు కదమ్మా, ఎమ్మెల్యే సంఖ్య తగ్గించండు కదా. అంటే 19 వాళ్ళకి ఇస్తే మాకు 10 ఇచ్చాడు కదమ్మా. ఇవన్నీ చూసినాం అమ్మా. మా మిత్రులు మా సహకారం కోరినప్పుడు మేము మిత్రులకి ఇవ్వమా, మాకు హాని చేసే వాళ్ళకు, మాకు నష్టం చేసే వాళ్ళకు మనం సహకారం చేయమా? ఆబ్వియస్లీ మిత్రులకి. మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే మేము ధర్నాలు చేయాలి. ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పొలిటికల్ నిర్ణయాలు తీసుకుంటాం. పోరాటం చేయాల్సిన సమయంలో పోరాటం చేస్తాం, సభలు పెట్టాల్సిన సమయంలో సభలు పెడతాం. దేనికైనా సమయం అమ్మా, అంతేనా లేదా? ఈ సమయంలో నేను పొలిటికల్ నిర్ణయం తీసుకోకపోతే, నేను జిల్లాలో ధర్నాలు పిలిపించిన అనుకో, ధర్నాలు వాళ్ళు వచ్చేది ఉంటుంది. మిత్రులు ఎవరు శత్రులు ఇప్పుడు తెలుసుకోవాలి కదమ్మా. అలాగే నాగర్ కర్నూలులో ఎంపీ టికెట్ కాంగ్రెస్ వాళ్ళది, మల్లు రవి గారు అక్కడ ఉంది, అక్కడ కూడా మాకు కావాలి అని మీరు అడుగుతున్నారని చెప్పని, నిజమా సార్? అమ్మ నిజమే కదా తల్లి. తెలంగాణలో ఎస్సీలో 70 నుంచి 75% మంది మాదిగలమ్మా. అందులో నాగర్ కర్నూలు అక్కడికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా షెడ్యూల్ కులాల్లో 85% మాదిగలు ఉంటారమ్మా. అంటే ఇతర జిల్లాల్లో 70-75 ఉంటారు, కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 85% మాదిగలు ఉంటారమ్మా. మరి 80% మాదిగలు ఉన్న కాడ, ఓకే ఉదాహరణకు లెక్కలు ఉన్నాయి, 3,75,000 మంది ఓటర్లు మాదిగలు, 62,000 మంది మాలలు అనుకుందాం అమ్మా. మరి అక్కడ టికెట్ ఎవరికి రావాలమ్మా? మరి రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇప్పియాలమ్మా? రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసమే చెప్తుంది, నేను జెడ్పీటీసీ కావడానికి, నేను ఎమ్మెల్సీ కావడానికి, నేను ఎమ్మెల్యే కావడానికి, నేను అతిపెద్ద పార్లమెంటుకు నేను ఎంపీ కావడానికి, నేను ఇవాళ ఈ స్థాయికి రావడానికి కారణం నాకు నా సొంత కులస్తుల కంటే మాదిగలే కారణం అన్నాడు. మరి నీ సొంత కులస్తుడికి మహబూబ్నగర్ రెడ్డికి ఇప్పించావు కదా. మాదిగలు ఉన్న అతిపెద్ద జిల్లాలో నీ సొంత నియోజకవర్గం, నీ సొంత ఓటు ఉన్న నీ గ్రామం పరిధిలో ఉండబడే ఆ నియోజకవర్గంలో నీకు మాదిగల సహకారంతో ఇంత దూరం వచ్చినప్పుడు నీ మాదిగలకు టికెట్ ఇప్పించాలి కదమ్మా. ప్రతి జిల్లాలోనూ ఇంతమంది మాదిగలు ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయట్లేదు? అమ్మ ఒక విషయం ఏంటంటే, మాలో పేదరికం ఎక్కువ. అవును, ఉద్యమ సమయంలో ఉద్యమ పాత్ర పోషించే జనం వస్తారు, కానీ వివిధ రాజకీయ అవసరాలు రీత్యా రాజకీయ పార్టీలకు వాళ్ళు ఓట్లేసుకుంటూ వస్తున్నారమ్మా. అంటే రాజకీయ చైతన్యం కూడా పెరగలే, పేదరికం ఒకవైపు ఉన్నది, రాజకీయ చైతన్యం పెరగలే. అట్లా అన్నప్పుడు ఒక కులస్తులు ఓట్లు వేసుకుంటే గెలిచే పరిస్థితి ఉంటుందమ్మా. తన కులస్తుల ఓటు అడగడానికి కూడా ప్రచారం చేసే సాధనాలు కూడా ఉండాలి కదా.